హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి, ఇది నిన్న పెట్టిన చికెన్ తొక్కు పచ్చడి, పక్కదేమో చికెన్ పచ్చడి. నాకు ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపించిందంటే, మీకు ఏది బెటర్ అనిపిస్తుంది, ఎప్పుడైనా ట్రై చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చికెన్ తొక్కు పచ్చడి బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది అన్నంలోకి మంచిగా కూరలా కలిసిపోద్ది, బాగుంటుంది. ప్రతి ముద్దలో తిని అన్నం మెతుకుతో సహా చికెన్ బయట వచ్చింది. ఎవరైనా చికెన్ ఎక్కువ తినే వాళ్ళకి ఇది బెటరు. ప్రాసెస్ ఒకటే, ప్రాసెస్ లేటండి. ఓపికగా చేసుకోవాలి. మసాలాలు వేయండి, త్వరగా అయిపోతాయి. కానీ నిలబడి అది ఉడికించాలి, దాన్ని మళ్ళీ వేయించాలి, ఇదే ప్రాసెస్ లేటు. మీరు ఇడ్లీ పిండిలోకి ఎప్పుడైనా బియ్యం పిండి కలిపారా, మైదా పిండి కలిపారా? కామెంట్ చేయండి. మైదా కలపొద్దండి, పిల్లలకు అరగదు, పెద్దవాళ్ళకు కూడా డైజెస్ట్ ప్రాబ్లం అయింది. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలి ఉంటే బియ్యం పిండి కలుపుకోండి. అప్పుడు ఒకసారి కలిపి చూడండి, క్రంచీగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది, లోపల బాగుంటుంది, త్వరగా ఉడికిపోయింది, పైన క్రంచీగా వస్తుంది పునుగు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నెయ్యి అండి, కరగబెట్టేశాను, టీ కాగుతున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.